మీ రివ్యూ గురు ఛానల్‌కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం 'ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక 'ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్' 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకెళ్తే ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి మైకల్ సర్నోకి. సో రన్ టైమ్ వచ్చేసి 2 hours 2 minutes అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 122 minutes అయితే ఉంది. సో ఇదైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో, A24 అఫీషియల్ పేజ్లో, యాపిల్ టీవీ, అమెజాన్, గూగుల్ పే, యూట్యూబ్, ఫండాగో ఇలాంటి ప్లాట్ఫామ్స్ లిస్ట్లో అయితే అవైలబుల్గా ఉంది. అవైలబిలిటీ కంట్రీ బట్టి చేంజ్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడలేం గైస్, అడల్ట్ కంటెంట్ ఉంది. సో ఫ్యామిలీతో అయితే చూడడానికి అవ్వదు. సో మూవీ నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. కాకపోతే అందరికి నచ్చదు. మీరు ట్రెడిషనల్ రాబిన్ హుడ్ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే షార్ట్ ఫైట్స్, హీరోయిక్ మూమెంట్స్, కామెడీ, మేరీ మ్యాన్, అడ్వెంచర్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ డార్క్, సీరియస్, స్లో బర్న్ క్యారెక్టర్ డ్రామాస్ నచ్చితే మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మూవీకి ఫస్ట్ పోర్షన్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. వైలెన్స్ కూడా షాక్ ఇచ్చే రేంజ్ లో ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో పేస్ కన్సిడరబుల్లీ స్లో అయిపోతుంది. సో స్టోరీ బేసిక్లీ ఏంటంటే, మనం ఇప్పటి వరకు రాబిన్ హుడ్ అంటే రిచ్ నుంచి దొంగతనం చేసి పూర్ వాళ్ళకి ఇవ్వడం అనే ఒక హీరోయిక్ క్యారెక్టర్ ని ఇమాజిన్ చేసుకుంటాం. కానీ ఈ మూవీ ఆ ఇమేజ్ ని కంప్లీట్ గా రివర్స్ చేస్తుంది. ఇక్కడ రాబిన్ హుడ్ ఒక ఏజింగ్, వైలెంట్, మెంటాలిటీ ఎగ్జాస్టెడ్ అవుట్లా. సో తన పాస్ట్ లో చేసిన మర్డర్స్, వైలెన్స్ అన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఒక బ్యాటిల్ తర్వాత సీరియస్ గా ఇంజుర్డ్ అయిన రాబిన్ కి ఒక మిస్టీరియస్ ఉమెన్ దగ్గర రిఫ్యూజ్ దొరుకుతుంది. అక్కడ నుంచి స్టోరీ యాక్షన్, అడ్వెంచర్ కన్నా గిల్ట్, రిగ్రెట్, రెడెంప్షన్ అండ్ మోర్టాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, హై జాక్మ్యాన్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది గైస్. జోడీ కార్నర్ అండ్ బిల్ స్కాట్సర్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. డార్క్ అండ్ రియలిస్టిక్ అప్రోచ్ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో మెడివల్ అట్మాస్ఫియర్ ని బాగా చూపించారు. బ్రూటల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఓపెనింగ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ట్రెడిషనల్ రాబిన్ హుడ్ స్టోరీకి కంప్లీట్లీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ గా అనిపించింది. స్టోరీ థీమ్స్ ఆఫ్ గిల్ట్ అండ్ రిడెంప్షన్ గా బాగా వర్కౌట్ అయింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. సో ట్రెడిషనల్ రాబిన్ హుడ్ ఎలిమెంట్స్ ఆల్మోస్ట్ లేవు. స్టోరీ కొన్ని ప్లేసెస్ లో రిపిటేటివ్ గా ఫీల్ అవ్వచ్చు. ఎమోషనల్ ఇంపాక్ట్ అందరికీ వర్క్ అవ్వకపోవచ్చు. ఫైనల్ పోర్షన్ సాటిస్ఫైయింగ్ గా అనిపించలేదని చెప్పి నాకైతే అనిపించింది గైస్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్ ఒక నార్మల్ రాబిన్ హుడ్ మూవీ కాదు. ఇది రాబిన్ హుడ్ లెజెండ్ ని సెలబ్రేట్ చేయడం కన్నా, ఆ లెజెండ్ వెనుక ఉన్న వైలెంట్ మనిషి లైఫ్, గిల్ట్ అండ్ రిడెంప్షన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేసిన ఒక డార్క్ క్యారెక్టర్ డ్రామా. హ్యూజ్ జాక్మెన్ పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ అండ్ అట్మాస్ఫియర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. కానీ మూవీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం పేసింగ్. ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్ గా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ లో స్లో స్టోరీ టెల్లింగ్ వల్ల పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. వన్ టైం వాచ్ చేయొచ్చు, ఎస్పెషల్లీ హై జాక్మెన్ అండ్ సీరియస్ రోబన్ డ్రామాస్ నచ్చితే. కానీ మాస్ రాబిన్ హుడ్ అడ్వెంచర్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై.